బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరో ఒకరు పోయిర్రు. ఏ ఎమ్మెల్యేనో పార్టీ మారిండు. లేకపోతే ఇప్పుడు మారిన 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కావచ్చు. వీళ్ళు పెద్ద ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మారిండు అంటే చాలా సంచలనం. ఒక వారం 10 రోజుల దాకా అన్ని మీడియా ఛానళ్ళలో అంటే శాటిలైట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదే చర్చ నడిచింది. అది మీకు కూడా తెలుసు. అంటే మీకు అంత ఉన్నది. అటువంటిది బాలరాజు పార్టీ మారిండంటే ఇటువంటి ప్రశ్నలు రావంటారా? వస్తాయి. అదే అంటున్నా నేను ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నేను చాలా ఆలోచన చేసి నిజంగా వాళ్ళతో ఉన్నటువంటి బంధం ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నాతో పాటుగా పనిచేసిన ఉద్యమకారులు అనుకోండి, లేకుంటే ప్రజాసేవ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకులు ఆ పార్టీలో కూడా ఉన్నారు, లేరని అనట్లేదు. వాళ్ళందరి నుంచి వీడిపోతున్నప్పుడు నాకు కూడా బాధనే అనిపించింది. నాకు ఆ లాయల్టీ, ఆ కన్సర్న్, ఆ మానవీయ విలువలు, స్నేహానికి ఉన్నటువంటి నాకు ఉన్న గౌరవము, వీటన్నిటిని బట్టి ఆ వార్త సంచలనమైంది తప్ప, మీరే అంటున్నారు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పోయినా కానీ అంత సంచలనం కాలేదు. గువ్వల బాలరాజు పోతే అంత సంచలనం అయింది, 12 రోజులు పెద్ద వార్తగా మారింది అని అంటారు. అంటే నాకు ఒకవేళ క్యారెక్టరే లేకుంటే, నేను ఒకవేళ ప్రజలు మెచ్చిన నాయకుడినే కాకుంటే, లేదంటే గతంలో పనిచేసినటువంటి పార్టీకి నిబద్ధతతోన సేవలు అందించకుండా ఉంటే అంత పెద్ద వార్త ఎందుకు అయ్యేది ఒక్కసారి ఆలోచించాలి క్రాంతి. భారత్ ఎందుకు అయిందో నేను చెప్పనా అన్న? చెప్పండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ. దాని వల్లనే వార్త అయింది. ఏమైంది మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయంలో మీకు ఏం తెలుసు? ఏం జరిగింది మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయం? అరే మీకు ఏం తెలుసు అడగండి, నేను చెప్తా. చాలా చాలా 100 కోట్లకు మీరు బేరం ఆడిరా అన్న? నేను కేసీఆర్ గారు మునుగోడు ఎన్నికల్లో ఉన్నప్పుడు నన్ను పిలిచి రివర్స్ ఆపరేషన్ కోసం నన్ను ఎంచుకున్నాడు అని పలు సందర్భాల్లో చెప్పిన. మళ్ళొక్కసారి నేను క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేస్తా. ఫామ్ హౌస్ కేస్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేస్ పోచింగ్ కేస్, దాంట్లో ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పటికి కూడా అంతు చిక్కనటువంటి అంశం అది. కానీ నన్ను మాత్రం కేసీఆర్ గారు ఒక సంఘటన జరిగింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ రకంగా కొంతమంది అమ్ముడుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ కనుక ఇదే బాధ్యతను ఎవరికైనా ఇస్తే ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేస్తారో తెలియదు. నీ పైన నాకు విశ్వాసం ఉంది బాలరాజ్, నేను ఒక బాధ్యత ఇస్తే చేస్తావు కదా అని అంటే ఒక మాట కూడా ఆలోచించకుండా, నా పొలిటికల్ కెరియర్కు ఎఫెక్ట్ అవుతుందా, లేకుంటే ఇతరుల కుట్రలకు నేను బలి కావాల్సి వస్తుందా, లేదంటే నా పైన వచ్చేటువంటి విమర్శలను నేను ఎదుర్కోగలుగుతానా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి, అధినాయకుడు కాబట్టి, కేసీఆర్ గారంటే గౌరవం కాబట్టి, కేసీఆర్ గారే కాకుండా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం విచ్ఛిన్నం అవుతుంది అని వారు చెప్పినప్పుడు నమ్మి వారి ఆదేశాల మేరకు నేనే స్వయంగా ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి రివర్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను కొనుగోలు అమ్ముడు పోవడానికి నేను సిద్ధం కాలే. మీరు ఇంత జర్నలిజంలో ఇంత సీనియర్ ఉన్నారు, అదేవిధంగా ఇంత వ్యూవర్షిప్ ఉంది మీకు, కానీ ఇప్పటికీ ఆడ ఏం జరిగిందో తెలియకుండా మళ్ళీ అదే పాత కథను మీరు అడిగేటువంటి ప్రయత్నం చేస్తే మరొకసారి మీకు కూడా స్పష్టం చేస్తున్నా మీ ద్వారా. అక్కడ బేరాలే జరుగుతున్నాయని మీకు తెలుసు? నాకు అవన్నీ కూడా తెలియదు. కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఈ రకంగా కుట్ర జరుగుతుంది, దీంట్లో మన వాళ్ళు కొంతమంది అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు, ఎవరో కొనడానికి సిద్ధపడ్డారు. నిజంగానే నా పైన విశ్వాసం ఉండి, నా పైన గౌరవం ఉంటే వివరాల్లోకి వెళ్లకుండా రివర్స్ ఆపరేషన్ చేసి రా. అక్కడ ఉన్న 4 ఎమ్మెల్యేలలో మీరు రివర్స్ ఆపరేషన్ చేసిరు? డెఫినెట్గా అది అందరికీ తెలుసు కదా. మీరు ఆ విజువల్స్ అన్ని ఫాలో అయినా కానీ, ఆ వార్త మొత్తం ఫాలో అయినా కానీ, లేదంటే నేను స్వయంగా కారు నడిపించుకున్నటువంటి వెళ్ళినటువంటి విషయాన్ని మీరు ఒకవేళ అనలైజ్ చేసుకున్నా కానీ, నేను అమ్ముడు పోవడానికి సిద్ధమైననా, లేకుంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రక్షించడానికి నేను బలిపశువు అయినా అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చలో, ఆ రోజు దుమ్మెత్తిపోసినటువంటి పార్టీ ఏదైతే బీజేపీ ఉందో అదే పార్టీలో మీరు ఇప్పుడు కండవ కప్పుకొని కూర్చున్నారు. నేను బీజేపీ పార్టీ దుమ్మెత్తిపోసిందని నేను ఎందుకంటా? నేను అప్పుడు నా పైన ఎవరు దుమ్మెత్తిపోయలేరు. మీరు ఆ రోజు దుమ్మెత్తిపోసారు? నేను నాకున్నటువంటి పర్సెప్షన్, కేసీఆర్ గారి మాటలను నమ్మిన తర్వాత బీజేపీ కుట్ర చేసింది అని అన్నందుకు. ఎందుకంటే పోటీ మునుగోడులో బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నది కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, బీజేపీ నిజంగా అంత గొప్పగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, భారతదేశం మొత్తం కూడా వాళ్ళే పాలిస్తున్నప్పుడు ఈ చిన్న ఉప ఎన్నిక కోసం ఈ రకమైనటువంటి కుట్రకు ఎందుకు తెరలేపినరు వీళ్ళు అనేది నాకు కూడా ఒక ద్వేషం, కోపం అయితే ఉన్నది వాళ్ళపైన. కాబట్టి అప్పుడు రివర్స్ ఆపరేషన్ తర్వాత వచ్చినటువంటి విమర్శలను నేను ఎదురొడ్డి నిలబడడం జరిగింది తప్ప ఏ రోజు కూడా మళ్ళీ నేను చేసినటువంటి ఆ రివర్స్ ఆపరేషన్ వల్ల నేను సఫర్ అయింది,
కేసీఆర్ గారితో ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీలో కొంతమందికి తెలిసి వాళ్ళతో పంచుకున్నా ఎవరు కూడా నాకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కడిగా నేను నిలబడ్డా, ఎదుర్కొన్నా, ఈరోజు నికార్స్గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాకు రివర్స్ ఆపరేషన్ చేసినప్పటికీ నేను ఓటమి పాలైతే కావచ్చు, కారణాలు 1,00,000 ఉంటాయి, అది కూడా నాకు డెఫినెట్గా నేను అంటా ఉన్నా. అనవసరంగా ఆ ఇష్యూలో నేను కొంత పాత్ర పోషించి ఇబ్బంది పడమాట వాస్తవం. కానీ నేను చెప్తున్నా కదా, నేను చెప్తా ఉన్నా కదా, జరగలేదు అలా. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, నీకు దైవం అంటే నాకు ఎక్కువ భక్తి కాబట్టి దైవ సాక్షిగా, నా పిల్లల సాక్షిగా అని కూడా నేను ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. నన్ను ఎవరు కొనడానికి రాలేదు, నేను ఎవరికి అమ్ముడు పోయటం నైజం కాదు. ఒకవేళ అమ్ముడు పోవాలి, డబ్బులే కావాలంటే మీరే అన్నారు కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించిండ్రు అని. ఇప్పుడు కాదు, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, తర్వాత LLB చేస్తున్నటువంటి రోజుల్లో, విద్యార్థి దశలోనే నేను విద్యతో పాటుగా వ్యాపారాన్ని నిర్మించుకొని ఒక పేదరికం నుంచి, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక ఆంటర్ప్రీనర్గా నా కెరియర్ను కొనసాగించడం జరిగింది. డబ్బులే అనుకుంటే అక్కడే నాకు చాలా డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు నా నైజం కాదు, డబ్బులు నా అంతిమంగా నాకు ఉండేటువంటి కోరిక కాదు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని వచ్చిన ఆ రకంగానే పనిచేయడం జరిగింది.